మీరు దాన్ని ఈనాటి ఈ ధర్నా శిబిరానికి అధ్యక్షత వహించినటువంటి తిరుపాలకు, అలాగే జిల్లా నలుమూల చేసిన 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు, అన్ని సంఘాల నాయకత్వానికి ఉద్యమ జేజేలు తెలియజేస్తూ, మనమందరం గుర్తించాల్సింది, ఎన్సీఎస్ అమలు చేసేటప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండింది, బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండింది. రెండు పార్టీలు ఏకమై ఈ న్యూ పెన్షన్ స్కీము తీసుకొచ్చాయి. అంటే ఈ దేశంలో ఈ రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలకు, పాలకులకు, అధికారులకు మన ప్రభుత్వ ఉద్యోగుల భారం తగ్గించుకోవటానికి అడుగులు వేస్తూ ఉన్నారు, పావులు కదుపుతూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగం అంటే రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ వస్తుంది, ప్రశాంతమైన జీవితం గడుపుతామని మనమంతా ఊహించి ఈ ఉద్యోగాల్లోకి వచ్చాం. మనకు ఈరోజు ప్రైవేటు ఉద్యోగస్తులకు ఏమీ తేడా లేదు. మనకంటే ప్రైవేటు ఉద్యోగస్తులే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంటే ఎక్కువ జీతం పొందుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి మనం కొత్త ప్రభుత్వం కాదు. 2004లో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిపిఎస్ విధానాన్ని తెచ్చారు. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు 2003 అప్పటి నుంచి ఇష్యూ జరుగుతూ ఉంది. ఆ 5 సంవత్సరాలు గడిచిపోయింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా ఈ ఫైల్ నచ్చింది. అప్పుడు కూడా అది ముగింపు పలకలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి మళ్ళీ సంవత్సరం కాలం గడిచిపోయి 2వ సంవత్సరంలో నడుస్తూ ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వాలు కావచ్చు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సమస్యలు పరిష్కారం చేయడంలో తీవ్రమైన నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాయి. మాకేమీ తెలియదు పట్టుదన్నట్టు వ్యవహారశైలి నడుస్తూ ఉంది. మనం భ్రమలో ఉండకూడదు. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా, పాలకులు ఎవరు ఉన్నా వారి విధానాలలో మార్పు లేదు. మన ఏకైక మార్గం పోరాట మార్గమని గుర్తించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా